సహేతుకత ఉందా? ఇది న్యాయమేనా సార్? నేనంటున్నా ఈ మధ్య 1.0కు 2.0కు మధ్య కాలాన్ని ఏమన్నారు సార్? జగన్ 1.5 అంటారా? అప్పుడు మీరు ఏం పెట్టుకోవాలి? జగన్ 1.5 అలాంటి మాటలు వద్దులే ప్లీజ్ 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 అలాంటి వద్దులే కానీ మామూలుగా మాట్లాడారు. మధ్యకాలాన్ని ఏమంటారు సార్? సంధికాలాన్ని ఏమంటారు సార్? జగన్ 1.0కు 2.0కు మధ్య ఉన్న సంధికాలాన్ని ఏమన్నారు సార్? ఆ పేరు పెట్టుకోవాలి. కానీ మీరు జగన్ 2.0 పెట్టుకోవడానికి అది కరెక్టా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే మీ నాయకుడే చెప్పాడు జగన్ 2.0లో కథ వేరుగా ఉంటుంది, ఆయనే చెప్పాడు. అంటే ఇప్పుడు మీరు అధికారానికి వస్తే సార్, ఆ అధికారానికి రావడానికి ఈ రోజు అపశోభనాలు పడుతున్నారు, రకరకాలుగా రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు సార్, మతాలను రెచ్చగొడుతున్నారు. పూర్తిగా జగన్ రెడ్డి గారి కనుసన్నల్లోని ఇవన్నీ జరుగుతోంది సార్. ఒక్కసారి మీరు అంబటి రాంబాబు గారిని గమనించండి సార్. గుంటూరులో ఏం మాట్లాడారు సార్? చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి కావచ్చు, ఏం మాట్లాడతారు? ఎంత దారుణంగా దూషించారు సార్. తర్వాత అమరావతిలో పరామర్శకు వెళ్ళినప్పుడు రైతులను అక్కడ పోలీసులతో కావచ్చు, అక్కడ మాట్లాడే మాటలు కావచ్చు, ఎంత దారుణంగా ఉన్నాయి సార్. ఒక పోలీస్ అధికారిని ఎదురుము మీద చెయ్యేసి ఆయన అతను తోసిన తీరు కావచ్చు, లేదంటే అక్కడ మాట్లాడే బూతులు కావచ్చు. పేరి నాని గారు ఎంత దారుణంగా సార్, ఒక మినిస్టర్ గా ఉన్న వ్యక్తి పేరి నాని గారు ఎంత దారుణంగా అక్కడ వ్యక్తుల్ని మాట్లాడే తీరు కావచ్చు. ఇది దేనికి సంకేతం సార్? మీరే మీ ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రులే, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులే ఇంత దారుణంగా ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడుతుంటే అంతెందుకు సార్? నిన్నటికి నిన్న అప్పుడెప్పుడో రప్పరప్పని మాట్లాడారు సార్. గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు కోస్తారంట. ఎవరికి వస్తారు సార్? అధికార పార్టీ నాయకులకు వస్తారా? మీకు ఓటేసిన ప్రజలకు వస్తారా? లేదంటే ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే మీకోసం కాపు కాసుకో ఉంటారో, లేదంటే అభిమానంగా ఉంటారో వాళ్ళందరికీ వస్తారా? ఎవరికి వస్తారు సార్? అంతెందుకు సార్? నిన్నటికి నిన్న విశాఖపట్నంలో మీరు పర్యటనకి వెళ్ళింది దేనికి సార్? మత్స్యకారులు చనిపోతే, దురదృష్ట సేవతో మిస్ అయిపోయి చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్లే కార్డులు ఏం మాట్లాడుతున్నాయి సార్? సార్, గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, దే ఓన్లీ నీడ్ ఆర్డర్స్. ఇది ఒక డైలాగు. బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు సూర్యాబాయిగా, అంటే ఒక మాఫియా డాన్ గా వ్యవహరిస్తూ ఆ రకంగా సినిమా తీస్తే, ఆ సినిమాలో మహేష్ బాబు మాట్లాడే మాట అది. అంటే ఒక మాఫియా డాన్ ఏ రకంగా మాట్లాడుతున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు ఫాలో అవుతున్నారా? అలాగే మాట్లాడుతున్నారా? అంటే గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్ అంటే తుపాకులకు ఒప్పందాలు లేవు, సంప్రదింపులు లేవు, మేము తుపాకులతోనే సమాధానం చెప్తాం, బలంతోనే సమాధానం చెప్తాం, ఫోర్స్ తో సమాధానం చెప్తాం అని మీరు మాట్లాడేది. ఇవన్నీ ఎవరి మీద మాట్లాడుతున్నారు? అధికార పార్టీ నాయకుల మీద మాట్లాడుతున్నారా? లేదంటే మీకు అగరెస్ట్ గా పనిచేసే జర్నలిస్ట్ మీద మాట్లాడుతున్నారా? లేదంటే ఓట్లేసే ప్రజల మీద మాట్లాడుతున్నారా? ఏసారి ఇవన్నీ కూడా సార్ అక్కడ నిజంగా లోకల్ నాయకులు చెప్తే ఆ రకంగా ప్లే కార్డులు పట్టుకుంటారా? అంతెందుకు సార్, దారి పడుకున్న కొన్ని ఫ్లెక్సీలు ఏమని సార్? జగన్ లోడింగ్ అంట. జగన్